తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం రోజున నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేబినెట్ భేటీ అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి రుణమాఫీ రైతు భరోసాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. రుణమాఫీని నిర్ణయించిన గడువులోపు అమలు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా మాత్రం కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్పకనే చెప్పారు. వ్యవసాయం అంటే దండగ కాదు, పండగ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని, అందుకోసం రైతుకు పంట రుణమాఫీ చేసేందుకు తమ మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన రైతు డిక్లరేషన్కు అనుగుణంగా అన్నదాతలకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీని కానీ సోనియా గాంధీ కానీ ఏదైనా మాటిస్తే అది శిలాశాసనమని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని నిలబడి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం తమ నాయకుల గొప్పతనమని వివరించారు. అందులో భాగంగానే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే 2022 మే 6 వరంగల్లో రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ రుణమాఫీ హామీ ఇచ్చారని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి ఈ మేరకు 2 లక్షల పంట రుణాలు మాఫీ చేయాలని తన కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా వివరించారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో మొదటిసారి 16,000 కోట్లు, 2018లో రెండోసారి 12,000 కోట్ల రుణమాఫీ చేసిందని రేవంత్ రెడ్డి వివరించారు. అయితే అప్పటి సర్కార్ 2018 డిసెంబర్ 11 కటాఫ్ తేదీగా నిర్ణయించిందని తెలిపిన రేవంత్ రెడ్డి తన ప్రభుత్వం మాత్రం 2018 డిసెంబర్ 12 నుంచి మొదలుపెట్టి 2023 డిసెంబర్ 9 వరకు కటాఫ్ తేదీగా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలోని రైతులు తీసుకున్న 2 లక్షల మేర రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ రుణమాఫీతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుందని రేవంత్ రెడ్డి తెలిపారు. రుణమాఫీ కోసం 31,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఎప్పటిలోపు పూర్తిగా మాఫీ చేస్తామన్న విషయాలను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరిస్తారని చెప్పుకొచ్చారు. అయితే తాము నిర్ణయించిన తుది గడువు ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రైతు భరోసా పథకం అమలుపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా పథకంపై మంత్రివర్గ ఉపసంఘం వేశామని ముఖ్యమంత్రి తెలిపారు. జూలై 15 లోపు ఉపసంఘం నివేదిక ఇస్తుందని, ఆ రిపోర్ట్ ఆధారంగానే రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. కేవలం కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోకుండా అసెంబ్లీలో చర్చించి అందరి దగ్గర నుంచి ప్రతిపాదనలు తీసుకున్న తర్వాతే తుది నిర్ణయానికి వస్తామని వివరించారు. రైతు బంధు విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను పరిగణనలోకి తీసుకొని అలాంటివి రిపీట్ చేయకుండా జాగ్రత్త పడుతూ పకడ్బందీగా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. దీన్ని బట్టి చూస్తే రైతు భరోసాకు ఇంకాస్త సమయం పడుతుందని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారు.